అది హ్యామ్ కాదు అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అంటే అది హ్యామ్ HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్, దిస్ ఈజ్ ఎ స్కామ్. అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రోడ్లు బాగు చేసే ముసుగులో 8,000 కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే మొత్తం 27,000 కోట్లతో మేము ఈ ప్రాజెక్టు తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ 1లో ఒక 17,000 కోట్లు ఫేజ్ 1లో అని చెప్పి అంటున్నారు. ఈ ఫేజ్ 1లోనే ఈ ఫేజ్ 1 17,000 కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయతీ R&B కలిపి హ్యామ్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగబోతూ ఉన్నది. అవినీతి పూటకో కుంభకోణం బయటపడతా ఉన్నాయి. మీరు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నారు. మొన్న ఒక పని టెండర్ విషయంలో 2 మంత్రులు ఎట్లా కొట్లాడుకున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎట్లా ఆ పనిని పంచుకొని 2 ఫ్రెండ్స్ అయిపోయినరు. మొత్తం మీడియా సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు. నిన్నగాక మొన్న ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో ఎట్లా ఒక మంత్రి గారి కుటుంబం ముఖ్యమంత్రి పేషి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఏమేమి మాట్లాడినో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ మీడియా ద్వారానే చూసినారు. నిన్నటికి నిన్న మద్యం సీసాల మీద లేబుల్ల టెండర్ వ్యవహారంలో మంత్రి చెప్పినట్టు వినలేదని ఒక అధికారిని బలి చేయడం, దాంట్లో ముఖ్యమంత్రి పేషి ఇన్వాల్వ్ అయిందని ఆ మంత్రి గారు బాధపడ్డం, అంటే ఇట్లా అవినీతి ముడుపులు మీద మంత్రులు రోజువారీగా కొట్లాడుకునే పరిస్థితి మనం మీ మీడియా ద్వారానే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కుంభకోణాల నిలయం అయిపోయింది, అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నేను బయటపెట్టేది 1,000 కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయట పెట్టబోతా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, R&B మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో 1,000 కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం, తెలంగాణలో రోడ్లన్నీ అద్దాల తిరిగి అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే అది హ్యామ్ కాదు అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అంటే అది హ్యామ్ HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్, దిస్ ఈజ్ ఎ స్కామ్.
అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రోడ్లు బాగు చేసే ముసుగులో 8,000 కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే మొత్తం 27,000 కోట్లతో మేము ఈ ప్రాజెక్టు తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ 1లో ఒక 17,000 కోట్లు ఫేజ్ 1లో అని చెప్పి అంటున్నారు. ఈ ఫేజ్ 1లోనే ఈ ఫేజ్ 1 17,000 కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయతీ R&B కలిపి హ్యామ్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగబోతూ ఉన్నది. ఒకసారి వీళ్ళు ఫేజ్ 1లో తీసుకున్నది 22/10 అంటే ఈ నెలలో ఒక జీవో ఇచ్చినారు R&B నుంచి. అది జీవో అండి. ఇక దిస్ ఈజ్ జీవో. ఆ స్క్రీన్ మీద కూడా ఉంది. ఆ జీవో ఏంటంటే హ్యామ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ప్రోగ్రాంలో హ్యామ్లో 5,566 కిలోమీటర్లను 10,547 కోట్లతో డెవలప్ చేస్తున్నాము అని దీనికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక జీవో తీసినారు R&B తరఫున. అట్లనే పంచాయరాజ్లో 16/10 ఇదే నెల 10వ తారీఖు నాడు 7,449 కిలోమీటర్లను 6,294.81 కోట్లతో టెండర్లు పిలిచినారు. అంటే పంచాయతీరాజు R&B రెండిట్లో కలిపి దాదాపు సుమారు 17,000 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం పెట్టినారు. ఇకపోతే ఈ సందర్భంగా పద్దెనిమిది 10/2025 అంటే ఇదే నెల 18వ తారీఖు అంటే 22 నాడు R&B నోటిఫికేషన్ ఇచ్చినారు. 10వ తారీఖు నాడు PR నోటిఫికేషన్ ఇచ్చినారు ఈ హ్యామ్ ప్రోగ్రాంకు టెండర్లు. 18 ఆ మధ్యలోనే 2 రోజుల మధ్యలోనే 18/10 నాడు ఇదొక జీవో అండి. ఈ జీవో నంబర్ RT 477 డేటెడ్ 18/10/2025. ఈ జీవో ఏంటంటే ఇది కూడా ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ జీవోనే ఇది కూడా. ఈ R&B డిపార్ట్మెంట్ జీవో CRF సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ రాష్ట్రంలో రోడ్లను శాంక్షన్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో ఇది. సేమ్ R&B డిపార్ట్మెంట్. ఇంతకుముందు నేను చూపించింది కూడా R&B డిపార్ట్మెంట్దే. ఏది హ్యామ్ మోడల్లో 10,547 కోట్లు 5,566 కిలోమీటర్లు డెవలప్ చేస్తామని R&B డిపార్ట్మెంటే హ్యామ్ మోడల్లో హ్యామ్ మోడ్ ప్రోగ్రాంలో ఇచ్చింది జీవో. ఇది కూడా మళ్ళీ R&B డిపార్ట్మెంటు CRF కింద ఇచ్చిన జీవో. ఓకే. అయితే ఈ జీవోలో ఏముంది, దాదాపు అంటే దీంట్లో ఈ పేజ్ తీసుకో, రోడ్ వర్క్స్ అండర్ CRIF స్కీమ్ ఫర్ ద ఇయర్ 2025-26 అంటే ఈ సంవత్సరమే. ఈ జీవో కూడా 18వ తారీఖు నాడు ఇచ్చిందే. దీంట్లో ఈ 1, 2, 5 ఇవి వేరే వర్క్స్, హై లెవెల్ బ్రిడ్జ్ వర్క్స్ అట్లా ఉన్నాయి. మొత్తం ఈ జీవోలో వర్క్స్ ఇచ్చింది 34 వర్క్స్ ఇస్తే ఒక 3 వర్క్స్ మినగా మొత్తం 31 వర్క్స్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చటానికి. సింగిల్ లేన్ రోడ్ ఉంటే డబుల్ లేన్ రోడ్గా మార్చడానికి వర్క్స్ ప్రపోజ్ చేసి శాంక్షన్ ఇచ్చినారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మొత్తం ఎన్ని వర్క్స్? 31 వర్క్స్ అటువంటివే సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్కు మార్చటానికి 31 వర్క్స్. ఎన్ని కిలోమీటర్లు? 409 కిలోమీటర్లు. అంటే మొత్తం 422 ఉంటే వేరే వర్క్స్ ఉన్నాయి, దాంట్లో 4 లైన్ ఉన్నాయి, అవి తీసేస్తే సింగిల్ లేన్ టు డబుల్ లేన్ చూస్తే 409 వర్క్స్కి
721 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నదని ఇచ్చినారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అంటే 18-10 ఈ నెలలో ఇచ్చినటువంటి జీవో 25-26వ సంవత్సరానికి సంబంధించినటువంటి పనులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి అయ్యే ఖర్చు 409 కిలోమీటర్లకు 721 కోట్లు, అంటే 1,75,00,000 రూపాయలకు 1 కిలోమీటర్ అవుతుందని ఇచ్చినారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఈ నెలలో ఇచ్చినటువంటి జీవో 25-26 సంవత్సరానికి సంబంధించినటువంటి పనులు 1 కిలోమీటరు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్, అంటే సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్గా మార్చడానికి అయ్యే ఖర్చు వాళ్ళ జీవో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రకారం 1,75,00,000కు 1 కిలోమీటర్ అవుతుంది. 1,75,00,000 పెడితే 1 కిలోమీటర్ అవుతుంది. ఇది ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇక వీళ్ళు హ్యామ్ మోడల్లో ఏం చేసిరో చెప్తా. ఈ హ్యామ్ మోడ్లో వాళ్ళు ఏం చేసినారంటే, హ్యామ్ మోడ్లో ఇగో ఈ సిఆర్ఎఫ్ గురించి ఈనాడు పేపర్లో రిపోర్ట్ అయింది. ఏమని? చొప్పదండి మండలంలోని అర్షకొండ నుంచి మల్లాల్ ఎక్స్ రోడ్ వరకు రూపాయలు 50 కోట్లతో 35 కిలోమీటర్ల మేర ఒక వరుస రోడ్డును 2 వరుసలకు రెండు రహదారిగా మారుస్తారు. అంటే 35 కిలోమీటర్లను సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి 50 కోట్లు అవుతుంది. అంటే 1 కిలోమీటర్కి 1,40,00,000 అవుతుంది. ఈనాడు రిపోర్ట్ చేసింది సిఆర్ఎఫ్ కింద ఇచ్చారు. నేను చెప్పింది కూడా అదే. ఈ సిఆర్ఎఫ్ దాంట్లో యావరేజ్గా 31 వరకు యావరేజ్ తీస్తే 1,75,00,000 అవుతున్నది 1 కిలోమీటర్కి. వీళ్ళు ఏం చేసినారు? ఇది ప్రెస్ నోట్, ఇది 16/10/2025 నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ రిలీజ్ చేసినారు. దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ సెకండ్ పేజ్, అదే ఆ ప్రోగ్రామ్ హ్యామ్ ప్రోగ్రామ్ గురించి ఆయన మొత్తం చెప్తూ, హ్యామ్ ప్రోగ్రామ్ గురించి మొత్తం చెప్తూ సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ 866 కిలోమీటర్లు కోసం 2,377 కోట్లు అని చెప్పినారు. అంటే దీనికి ట్యాక్స్ 2,377 కోట్లు 866 కిలోమీటర్లకు అవుతుంది అని చెప్పినారు హ్యామ్ మోడ్లో. అంటే 1 కిలోమీటర్కు వితౌట్ ట్యాక్స్ 2,75,00,000 అవుతుందని చెప్పినాడు. విత్ ట్యాక్స్. ఇప్పుడు ఈ సిఆర్ఎఫ్ది విత్ ట్యాక్స్ 1,75,00,000 1 కిలోమీటర్ ఖర్చు అవుతా అన్నది ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోనే. విత్ ట్యాక్స్ ఇది. ఈ హ్యామ్ మోడల్లో కూడా విత్ ట్యాక్స్ తీసుకుంటే 1 కిలోమీటర్కు 3,30,00,000 రూపాయలు ఖర్చు అవుతున్నది అని హ్యామ్ మోడ్లో చెప్పినారు. అంటే సిఆర్ఐఎఫ్లో ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే 1,75,00,000 1 కిలోమీటర్ చేస్తుంది సింగిల్ లేన్ నుంచి డబుల్ లేను. అదే ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు హ్యామ్ మోడ్లోకి వచ్చే మట్టికి 3,30,00,000 అవుతుందట. ఇది బేస్ రేటే. ఇది నేను చెప్పేది ఇది బేస్ రేట్. వాళ్ళు చెప్పింది. సిఆర్ఎఫ్లో 1,70,00,000 కిలోమీటర్ అయితే మరి హ్యామ్ మోడ్లో 3,30,00,000 రూపాయలు అవుతుందని ఎట్లా పెట్టిర్రు? ఇది ఒక్కసారి గమనించాల ప్రజలు. అంటే మొత్తం 1,55,00,000 రూపాయలు 1 కిలోమీటర్కు ఎక్కువ అంచనాలు చేసినారు. అంచనా విలువని పెంచిర్రు. 1 కిలోమీటర్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లోన్ మార్చడానికి సేమ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే రెండు కూడా ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ హ్యామ్ మోడ్లో డబుల్ చేసినారు దాని అంచనా విలువ. ఇక్కడ 1,75,00,000 అవుతుంది సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద చేసే పని. దీంట్లో 3,30,00,000 రూపాయలు అవుతుంది 1 కిలోమీటర్కి. అంటే దాదాపు డబుల్, అంటే 85% పెంచినారు అంచనా విలువని హ్యామ్ మోడ్లో. దాంతో ఏమైంది తెలిసిన, అంటే యాక్చువల్గా ఇప్పుడు సిఆర్ఎఫ్ ప్రకారం వీళ్ళు చేస్తే ఈ 17,000 కోట్ల ప్రాజెక్టు జస్ట్
9,000 కోట్లలో అయిపోతుంది. 9,000 కోట్లనే అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే సిఆర్ఎఫ్లో వాళ్ళు ఇచ్చిన R&B ఇది సేమ్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాని లెక్కల ప్రకారమే ఈ హ్యామ్ మోడల్లో ప్రపోజ్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా 9,000 కోట్లలో అయిపోవాలి. కానీ 8,000 కోట్లు పెంచిర్రు. అంచనా విలువ పెంచి 17,000 కోట్లకు టెండర్ పిలిచిర్రు. ఇప్పుడు అంటే 8,000 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు ఈ ప్రభుత్వం తెరలేపింది. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. సేమ్ R&B డిపార్ట్మెంట్ సిఆర్ఎఫ్లో 1,75,00,000 కిలోమీటర్ అవుతుందంటది. ఒకటే వారంలో ఇచ్చారు. మళ్ళీ 2 రోజుల తేడాలను ఇచ్చిన జీవోలు. ఆ మోడల్లో ఏమో 3,30,00,000కు 1 కిలోమీటర్ ఖర్చు అవుతుందని చెప్తారు. చెప్పి 9,000 కోట్ల రూపాయలు అయ్యే పనులు దాదాపు 1,000 రోడ్లు R&B PR కలిపితే దాదాపు 1,000 రోడ్లని 9,000 కోట్లలో చేసే పనులని 8,000 కోట్లు అదనంగా పెంచి 17,000 కోట్లు చేసి ఇవాళ టెండర్లు పిలిచినారు. 8,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం. చెప్తా ఇది కూడా ఇంకేంటి, ఈ 1,000 రోడ్లని దాదాపు సుమారు ఏ రోడ్డు కారో టెండర్ వేయరట, కొన్ని ప్యాకేజీలుగా విడదీస్తారట. కొన్ని ప్యాకేజీలుగా వేసి అంటే చిన్న కాంట్రాక్టర్లు రాకుండా ఏ రోడ్డు కారో టెండర్ వేస్తే ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు పాల్గొంటారు. కొన్ని ప్యాకేజీలు అంటే ఈ మొత్తం ఒక 20 30 భాగాలుగా చేసి పెద్ద కాంట్రాక్టర్లే వచ్చే విధంగా ప్లాన్ చేసి ఇవ్వాలి. ఇంకా ఈ 10 ఏళ్ళ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేనిది కొత్తగా ఏం చేస్తున్నారు తెలిసిన 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇస్తారట. పెద్ద ప్యాకేజీలో వేసి ఈ పనిని అంటే 17,000 కోట్లని 500 కోట్లకు ఒక్కొక్క ప్యాకేజ్ చేసి ఒక్కొక్క రోడ్డు ఉంటే 10 కోట్లు 20 కోట్లు ఉంటుంది. చిన్న కాంట్రాక్టర్లు వచ్చి చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి అవకాశం ఇయ్యరు. 500 కోట్లు దానికి ఎలిజిబుల్ ఉన్న కాంట్రాక్టర్లు రావాలి పెద్దోళ్ళు. అది కొద్దిమంది చేతిలో పెట్టాలి ఈ మొత్తం ప్రాజెక్ట్ని. ఒకటేమో 8,000 కోట్లు అంచనా విలువ పెంచిర్రు, పెంచి మళ్ళీ దాన్ని పెద్ద కాంట్రాక్టర్ల చేతిలో పెట్టాలి. పెట్టి వాళ్ళకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలన్నట. మళ్ళా అంటే 1,700 కోట్లు వాళ్ళకి అడ్వాన్స్గా చెల్లిస్తారట. అడ్వాన్స్ వాళ్ళకు కాదు, వీళ్ళకి అడ్వాన్స్. అది 1,700 కోట్లు. ఈ 8,000 కోట్ల ఏదైతే లూటీ చేయబోతున్నారో దానికి కాంట్రాక్టర్లు వీళ్ళకి అడ్వాన్స్లు ఇవ్వాలి కదా. వీళ్ళే వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వీటి తీసుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం? ఆల్రెడీ పనిచేస్తున్న కాంట్రాక్టర్ల బిల్లు లేవు. ఆన్ గోయింగ్ వర్క్స్కు కాంట్రాక్టర్లు బిల్స్ లేక చస్తూ ఉన్నారు. 1,000-1,200 కోట్ల బిల్స్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. మొదలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆన్ గోయింగ్ పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీరు చెప్తే నమ్మరు. గుంతలు నింపిన పనులు 2,500 పనులకు 180 కోట్లు ఉంటే 2 సంవత్సరాల నుంచి ₹1 ఇయ్యలే. మొన్న 3-4 రోజుల క్రితం 100 కోట్లు విడుదల చేస్తామో అన్నారు. మరి అయిందో కాలేదో తెలియదు నాకు. చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఆల్రెడీ పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్కి ఇవ్వడానికి డబ్బులు మీ దగ్గర ఉండవు. కానీ హ్యామ్ మోడ్లో పాల్గొన్న పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం మొబిలైజేషన్ అడ్వాన్స్ పేర్ల మీద 1,700 కోట్లు లూటీ చేసి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలా. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా లూటీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది. ఇంకా ఏంటంటే నేను చెప్పిన ఇప్పుడు వీళ్ళు హ్యామ్ మోడ్లో ప్రపోజ్ చేసిన 3,30,00,000 రూపాయలకు 1 కిలోమీటర్ ఖర్చు అవుతుంది అంటున్నారు కదా. అది బేస్ రేట్ మాత్రమే. ఇంకేం చేస్తారట తెలిసిన
ప్రతి సంవత్సరం 4% వాళ్ళ కాంట్రాక్టర్ పేరు ఇస్తారట. దాని మీద ఏంటి, గుంతలు పూడ్చడానికి 4% 15 సంవత్సరాలు ఇస్తారట. ప్రతి సంవత్సరం గుంతలు పూడ్చడానికి అంటే 60%. మళ్ళీ ఈ 3,30,00,000లో 60% గుంతలు పూడ్చడానికి ఇస్తారట 15 ఏళ్ళు. అది 2 కోట్లకు అవుతుంది కిలోమీటర్కి. గుంతలు పూడ్చడానికి 2 కోట్లు ఇస్తారట 15 ఏళ్ళు. గుంతలు పడ్డా పడకున్నా 2 కోట్లు ఈ 15 సంవత్సరాలు. అంటే ప్రతి సంవత్సరం దాదాపు ఎంతో 13 లక్షలు 15 లక్షలు అట్లా 15 సంవత్సరాలు ఇస్తున్నారు. 2 కోట్లు అవుతుంది అది గుంతలు పూడ్చడానికి. అదే కాదు, ఇంకా ప్రతి అంటే 5వ సంవత్సరం నాడు 5వ సంవత్సరంకు మళ్ళీ 8% ఇస్తారట. అదొక 60 లక్షలు అవుతుంది, అదొక 30 లక్షలు అవుతుంది పర్ కిలోమీటర్. మళ్ళీ 12వ సంవత్సరంకు మళ్ళొక 8% ఇస్తారట. అదొక 30 లక్షలు అవుతున్నది పర్ కిలోమీటర్. అంటే గుంతలు పూడ్చడానికి 2 కోట్లు, మళ్ళీ ఒక స్పెషల్ బొనాంజా ఏది 5వ సంవత్సరం 30 లక్షలు, మళ్ళీ 12వ సంవత్సరం ఇంకో 30 లక్షలు. అంటే మొత్తంగా ఈ 3,30,00,000 ఇప్పుడు రేటు పెంచి అంటే అసలు 1,75,00,000 కావాలి పర్ కిలోమీటర్. దాన్ని 3,30,00,000 చేసిర్రు. మళ్ళా ఒక 2,60,00,000 మెయింటెనెన్స్ కింద ఇస్తున్నారు ఇప్పుడు. అంటే మొత్తం కలిస్తే 6 కోట్లు అవుతుంది ఒక కిలోమీటర్కి. 1,75,00,000 ఒక్క కిలోమీటర్కి కావాల్సిన ఖర్చు వీళ్ళు హామ్ పేరు మీద 15 సంవత్సరాల మెయింటెనెన్స్ పేరు మీద 6 కోట్లు చేసారు. ఇంకా ఏం తెలిసినా దీనికి అడిషనల్ హామ్ మోడల్లో ఏంటంటే 40% గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 60% కాంట్రాక్టర్ పెట్టుకోవాలి. బట్ కాంట్రాక్టర్ బ్యాంక్ లోన్కి పోవాలి. ఇప్పుడు బ్యాంక్ లోన్కి పోయినందుకు 12% వడ్డీ ఇస్తారట ప్రతి సంవత్సరం. మళ్ళీ దీని మీద అడిషనల్ అంటే కాంట్రాక్టర్ జేబులోకి వెళ్ళి పెట్టేది ఏం లేదు. ఇక 40% గవర్నమెంట్ ఇస్తుంది, 60% లోన్ తెచ్చుకుంటాడు. ఆ లోన్ అమౌంట్ గవర్నమెంటే కడుతుంది విత్ 12% ఇంట్రెస్ట్. ఇగో ఇది ఇట్లా మొత్తంగా ఇప్పుడు వాళ్ళు టెండర్లు పిలిచినటువంటి రోడ్లకు 9,000 కోట్లలో అయ్యే దాన్ని 17,000 కోట్లకు పెంచి మళ్ళీ 15 సంవత్సరాల మెయింటెనెన్స్ కింద అటు చేసి ఇటు చేసి మొత్తం 50,000 కోట్లకు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ని. యాక్చువల్ ఎంత 9,000 కోట్లలో కావాలి, అది 50,000 కోట్ల దాకా తీసుకొస్తున్నారు. హ్యామ్ ముసుగులో రోడ్లు బాగా చేస్తున్నామన్న ముసుగులో. ఎంత దోపిడీకి తెరదీస్తున్నారో ఒకసారి దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ప్రాజెక్టు 9,000 కోట్లు, వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నది 17,000 కోట్లు. 40% గవర్నమెంట్ ఇస్తుంది కాంట్రాక్టర్కి. అంటే మొదలే 6,800 కోట్లు ఇచ్చేస్తుంది. అంటే 9,000 అసలు ఇప్పుడు ఈ ఉన్న సిస్టమ్ ప్రకారం చేస్తే అదే పైసలు అయిపోతాయి పనులంతా. అంచనా విలువలు పెంచి 40% మొదలే వాళ్ళకి ఇచ్చుడు, ఆ 40%నే అయిపోయే పరిస్థితి, కొద్దిగా అటు ఇటు. అది చేయకుండా 8,000 కోట్లు అంచనాలు పెంచి దాన్ని తినేద్దామని ఆ భారాన్నంతా ప్రజల మీద వేసి 15 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళకు వడ్డీ కట్టుడు, వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఇచ్చుడు కాంట్రాక్టర్లకి. అంటే ప్రజల మీద విపరీతమైన భారం మోసే ఒక కుట్రపూరితమైన, ఒక ద్రోహపూరితమైన, ఇది ప్రజాద్రోహం. అటువంటి ఒక మోడల్ని వీళ్ళు ప్రోగ్రామ్ని తీసుకొస్తూ ఉన్నారు. అంటే దీని ద్వారా ఏమవుతుంది, ఇటు బడా కాంట్రాక్టర్లు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలేమో పెంచిన విలువను మింగాలే 8,000 కోట్లు, బడా కాంట్రాక్టర్లేమో వాళ్ళకి యాన్యుటీ మోడల్ కింద రెగ్యులర్గా 15 సంవత్సరాలు పైసలు రావాలి. వాళ్ళు ₹1 పెట్టకుండా బ్యాంక్ నుంచి లోన్ తెస్తారు, ఈ గవర్నమెంట్ బ్యాంక్ కడుతుంది. ఇట్లా మొత్తంగా కలిసి కేవలం 9,000 కోట్లలో అయ్యే పనులను, రోడ్ల పనులను
8,000 కోట్లు దానికి అదనంగా పెంచి 17,000 కోట్లు చేసి ఆ 8,000 కోట్లని ఇటు బడా కాంట్రాక్టర్లు, ఈ ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే దాంట్లో ఉన్నటువంటి పెద్దలు కలిపి దోపిడీ చేసే కుట్రకు తెరలేపుతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఇవాళ ఈ హ్యామ్ ప్రోగ్రామ్ని పర్యవేక్షిస్తున్నటువంటి, లేదు దీన్ని డిజైన్ చేస్తున్నటువంటి, లేదు దీనికి ఫండ్స్ తెస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు, దీంట్లో భాగస్వామ్యమయ్యే ఈ పనులు తీసుకోబోయే పెద్ద కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను సూచిస్తూ ఉన్నా, ఈ 8,000 కోట్ల దోపిడీలో మీరు భాగస్వాములు కాకండి. తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను మీకు సూచిస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం కొల్లగొట్టబోయే 8,000 కోట్లల్లో, దోపిడీ చేయబోయే 8,000 కోట్లల్లో మీరు భాగస్వాములు కావద్దు. అయితే మీరే అనుభవిస్తారు భవిష్యత్తులో. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇకనైనా ఇప్పటికైనా మరొకసారి సరిచూసుకోండి. ఈ 8,000 కోట్లు దోపిడీ చేసే టెండర్లని క్యాన్సిల్ చేయండి. అది ప్రజల డబ్బు. మేము తప్పకుండా దీన్ని అనేక ప్లాట్ఫామ్ల మీద మేము నిలదీస్తాం. ఇప్పటికైనా టెండర్లు క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. నేను వాళ్ళిద్దరికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఈ 8,000 కోట్ల కుంభకోణంలో, ఈ రోడ్ల కుంభకోణంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు కేంద్ర సంస్థలతోటి విచారణ చేయించాలి. అర్జెంటుగా విచారణ చేయించి ప్రజాధనాన్ని వీళ్ళు కొల్లగొట్టకుండా ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీరు మిన్నకుంటే, మీరు మౌనంగా ఉంటే, ఈ హ్యామ్ ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి అవినీతి, 8,000 కోట్ల కుంభకోణం, దీన్ని మీరు ఆపకపోతే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్ముక్కైనట్టుగానే ప్రజలు భావిస్తారు అని చెప్పి నేను మీకు సూచన చేస్తూ, మరొకసారి అధికారులకు, ఇంజనీర్లకు, ఈ హ్యామ్లో పాల్గొనబోయే బడా కాంట్రాక్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కుంభకోణంలో మీరు భాగస్వాములు కాకండి అని చెప్పి, అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ అవినీతిమయమైనటువంటి ఈ టెండర్లను వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. దీంట్లో నుంచి నాకు ఇచ్చి రావాలి కదా. మరి వారు రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్తున్నాడు కాబట్టే ఇక్కడ బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఇక్కడ రోజుకు అవినీతి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి ఒక్క బీజేపీ ఎంపీ అయినా, కేంద్ర మంత్రి అయినా దాని మీద మాట్లాడుతున్నారా? ఒక్కళ్ళన్నా కానీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ టెండర్ల విషయంలో, మంత్రుల గొడవ మీద కానీ, మందు సీసాల మీద లేబుల్ల విషయంలో, లేబుల్ల ఆ కాంట్రాక్ట్ విషయంలో కానీ, గన్నులు పెట్టి ఇండస్ట్రియలిస్ట్ని బెదిరించి వసూలు చేసే విషయంలో కానీ, ఐఏఎస్ ఆఫీసర్ని బలి చేసి ఆయన రాజీనామా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి పోవటం విషయంలో కానీ ఒక్క బీజేపీ ఎంపీ అయినా, కేంద్ర మంత్రి అయినా మాట్లాడుతున్నారా అండి ప్రజాప్రభుత్వం మీద?
అందుకే ఢిల్లీ పోతున్నాడు ఆయన. వారం రోజులకోసారి ఢిల్లీ పోడు దానికే. ఇప్పటికైనా నేను తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. మీరేమో అవినీతిమయమంటారు, మంత్రులు మాట్లాడితేమో తెలంగాణనే దేశానికి రోల్ మోడల్ అని లోపడుతుంది, తెలంగాణ రోడ్లకు సంబంధించి కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మాట్లాడుతున్నారు. అదేనండి, తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ దేంట్లో అంటే 1,75,00,000 రూపాయల ఖర్చుతో 1 కిలోమీటర్ పొడవు సింగిల్ లేన్ నుంచి డబుల్ లోన్ మార్చే పనిని వీళ్ళు 3,30,00,000 రూపాయలతోటి పెట్టిరు ఇప్పుడు హ్యామ్ ప్రోగ్రాంలో. అదే దేశానికి రోల్ మోడల్ చాలా. దాని తర్వాత మళ్ళా మెయింటెనెన్స్ పేరు మీద మళ్ళీ ఒక 2,60,00,000 రూపాయలు 1 కిలోమీటర్ ఖర్చు పెడతారట. మళ్ళీ దానికి 12% ఇంట్రెస్ట్ అదనం. ఇట్లా ఇది దేశానికి రోల్ మోడల్. అంచనా విలువ 8,000 కోట్లు, 85% అంచనా విలువని పెంచేసి దోచుకునే కార్యక్రమం డెఫినెట్గా ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటారు వాళ్ళు, ఇందిరమ్మ రాజ్యం అంటారు. డెఫినెట్గా దేశానికి రోల్ మోడలే, దోచుకునే దాంట్లో రోల్ మోడలే. థ్యాంక్ యూ.